ఫెంగల్ తుఫాను తమిళనాడును వణికిస్తుంది. పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది. రహదారులన్నీ జలమయం అవక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలచేరి ఫ్లైఓవర్ మళ్లీ కార్ పార్కింగ్ జోన్లుగా మారిపోయింది. అయితే చెన్నైలో వరద నీటిలో ఓ వ్యక్తి కరెంటు షాక్తో కొట్టి మృతి చెందాడు. మరోవైపు చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైళ్లు సర్వీసులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన కారణంగా తమిళనాడులోని 7 తీర ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్పట్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. ఫెంగల్ తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, వరలక్ష్మి, బెంగాల్ తుఫాను కారణంగా తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా అత్తలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. 7 జిల్లాలకు సంబంధించి ఏవైతే కోస్తా తీర జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ గత 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. వందల సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ గాని ఇతర రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ బృందాలు కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో మోహరించున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయ చర్యలు ఇచ్చేలాగా అక్కడ అధికారులు సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు చెన్నై నగరం మొత్తం కూడా భారీ వర్షాలు నిన్నటి నుంచి కూడా భారీగా కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఫ్లైఓవర్లు మళ్లీ కూడా ఏదైతే వాహనాలు నిలుపుకునే కేంద్రాలుగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్య కాలంలో కూడా పలుసార్లు తుఫాను సందర్భంగా కింద వరద నీరు ఉండడంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లు సంబంధించిన తమ కార్లను గాని ఇతర వాహనాలు గాని ఫ్లైఓవర్ లో పార్క్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ అదే సీను గత 2 రోజులుగా రిపీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే మరి కాసేపట్లోనే తుఫాను కూడా ఏదైతే తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రభుత్వం మరింత అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చెన్నై నగరంలోని స్కూళ్లు, కాలేజీలకి గత 2 రోజులుగా కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సాఫ్ట్వేర్ సంస్థలు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం సూచనల నేపథ్యంలో వాటికి కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ లో 22 విమానాలను రద్దు చేసినట్టుగా కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. పలు విమానాలు కూడా దారి మళ్లించిన, చెన్నైకి రావాల్సిన విమానాలను కూడా దారి మళ్లించి మరో చోటికి పంపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. శనివారం మధ్యాహ్నం నుంచే కూడా, ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా చెన్నై ఎయిర్పోర్ట్ ను మూసివేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విమానాల ఆలస్యం రద్దుతో అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఎయిర్పోర్ట్ మూసివేస్తున్నట్టు ప్రకటించడంతో మరింతగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే చెన్నై నగరంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడ ప్రభుత్వ సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఏదైతే 7 జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారో ఈ సముద్ర తీరం వెంబడి ఉండే జిల్లాలకు సంబంధించి కూడా అదనపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కానీ ఇతర బలగాలను మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఇటు చెన్నైకి అటు పాండిచేరికి మధ్య కారకల్ ప్రాంతంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో బలమైన గాలులు వీచే పరిస్థితి ఉండడంతో కూడా అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద బెంగాల్ తుఫాను ప్రభావం మరో 3-4 రోజులు కూడా కొనసాగే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగా కూడా అధికార యంత్రాంగం తమిళనాడుకు సంబంధించి కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే తమిళనాడు వ్యాప్తంగా నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు చెన్నై నగరంలో ఏదైతే వరద నీటిలో తెగిపడిన కరెంటు తీగల వల్ల కరెంటు పాస్ అయి కూడా ఒక వ్యక్తి కాసేపటి క్రితమే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ కూడా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను కూడా ఆపివేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇవన్నీ రిపేర్ చేయాలన్నా కూడా వర్షం మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. దీంతో కరెంటు లేక కూడా చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దాదాపు నడుము లోతు వరకు కూడా కొన్ని కాలనీల్లో వర్షం రావడంతో కూడా జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళు బయటకు వెళ్లి సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నెలకొనడంతో
ప్రభుత్వ సిబ్బంది వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా చేరవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తుఫాను ప్రభావంతో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా అలాగే చెన్నై నగరంలో కూడా ప్రజలైతే ఇబ్బందులు తప్పని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వర్మ.